బుడుగు స్టోరీ వచ్చేసి మన ముల్లపూడి వెంకటరమణ గారు రచించారు. ఇందులో వచ్చేసి ఒక 5-7 ఇయర్స్ పిల్లల యొక్క భావోద్వేగాలు ఎలా ఉంటాయి, అంటే ఏ విధంగా అల్లరి చేస్తారు అని చెప్పేసి క్లియర్గా వివరించడం జరిగింది. ఆ చిన్న పిల్లగాడు అటాచ్మెంట్ వాళ్ళ బాబాయ్తో ఏ విధంగా ఉంది అంటే ఎక్కువ శాతం పిల్లలు ఎట్లుంటారు, వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళతో తిరగడం స్టార్ట్ చేస్తారు. ఈ అబ్బాయికి ఏంటంటే వాళ్ళ బాబాయ్తోని అటాచ్మెంట్, అంటే వాళ్ళ బాబాయ్ ఏదైనా చేయమంటే చేయడము, అది ఎవరినైనా వీలేసి పిలువురా అంటే పిలవడం, ఇట్లా చేస్తుండడం, అంటే అంటే అల్లరి అల్లరి పనులు చేయడం అన్నట్టు. మన పెద్దోళ్ళు ఎట్లుంటారు, రే అమ్మాయికి సైట్ అయ్యండి రా, అరే అమ్మాయిని విలువరా, ఈ అమ్మాయిని విలువని ఈ చిన్న పిల్లగానితో చెప్పిస్తుంటాడు వాళ్ళ బాబాయ్. మళ్ళా ఈ చిన్న అబ్బాయి అనుకుంటాడు, మా బాబాయ్ నేను ఏదో రక్షిస్తున్నా, నేను మా బాబాయ్కి నేనే ఏదో చేస్తున్నా. అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లుంటది, అప్పుడప్పుడే వీళ్ళు చేసేదే కరెక్ట్ అనుకోవడం, ప్లస్ ఆ చిన్న పిల్లగాడు నేనే పెద్దోడిలాగా, అంటే నేను పెద్ద మనిషిలాగా ఉన్నా అని ఫీల్ అవుతూ ఊహించుకునే విధానం చాలా బాగా అనిపించింది. ఎక్సలెంట్, బాగుంది బుక్. అంటే ఒక మనిషికి ఏ విధంగా అటాచ్మెంట్ ఉండాలి వాళ్ళ అమ్మతోని, వాళ్ళ నాన్నతోని. వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తే ఎట్లుంటాడు, వాళ్ళ నాన్న ఆఫీస్లో ఎవరికి భయపడుతుండు, ఈ చిన్న పిల్లగాడు ఆ మేనేజర్కి చెప్పడము, "ఓ, నువ్వు ఒక రాక్షసులాగా అనిపిస్తున్నావు, నువ్వు ఎమ్ముడివి" అని వీళ్ళ నాన్న ఆఫీస్లో ఉన్న మేనేజర్ని అడగడం. ఓ, చాలా బాగుంది బుక్, మంచిగా ఉంది. అంటే స్కూల్కి వెళ్ళమంటే వాళ్ళ టీచర్లను వీడు ఎమ్ముడిలాగా చూడడము, అంటే అప్పుడప్పుడే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఆ టైంకి, అంటే వాళ్ళు చేసే ప్రవర్తన కూడా చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఈ 'బుడుగు' అనే పుస్తకంలో. ఇది ఒక మంచి బుక్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.